నమస్కారం అమ్మ. మీ అందరూ రకరకాల ఊర్ల నుంచి, రకరకాల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చారు. మీ అందరికీ బిడ్డల కోసం ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసో, స్నేహితులు బంధువులు చెప్తేనో తెలుసుకుని ఆ భగవంతుడు చూపించిన దారిని ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చూపించే ఈ ప్రదేశానికి వచ్చారు. ఇది ఒక దేవాలయం. మీకు ఇక్కడ కొంత విచిత్రంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనూ మీకు భోజనం పెట్టే సంస్కృతి ఉండదు. ప్రైవేట్ ఏముంది, గవర్నమెంట్లో కూడా భోజనాలు ఉండవు. ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టరు. ఇదేంటి ఇక్కడ భోజనాలు పెడుతున్నారేంటి, వింతగా ఉంది అనుకుంటారు. ఇది ఒక దేవాలయం. మీకు చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు, అలాగే గుడికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎలాగైతే ఒక ప్రసాదం అందుద్దో ఇక్కడ కూడా ఒక ప్రసాదాన్ని మేము అందిస్తాం. ఆ ప్రసాదం మీ వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి మీరు అనుకున్న కోరికలు నెరవేరడానికి, మీ పండంటి బిడ్డ మీకు పుట్టడానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం. అందుకే ఇక్కడ మీ అందరినీ కూర్చోబెట్టాం. మీ అందరూ కూడా ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని, మీరు అనుకున్న కోరికల్ని నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇక మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు, వీడియోలు ఎందుకు తీస్తున్నారని మీకు ఒక సందేహం రావచ్చు. 500 రూపాయల ఫీజు మనం తీసుకునేది, అది కూడా సంవత్సరానికి. తీసుకోవడానికి మళ్ళీ వెయిటింగ్. ఇలా పొద్దునొస్తే సాయంత్రం అయిపోద్ది ఎక్కడైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా. మరి మధ్యలో భోజనం ఆకలి వస్తుంది, ఆ హోటల్ ఎత్తుక్కుంటా ఊరు కాని ఊరిలో దారి తప్పుకోవాలి. ఒకసారి వర్షం వస్తే తడిసిపోతారు, ఇంకొకసారి ఏదో దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి మరి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే, డాక్టర్లే పెడితే అక్కడే వాళ్ళకు వసతిగా ఉంటుంది. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని మరి వారి ఇంటికి వాళ్ళు క్షేమంగా వెళ్ళే అవకాశం ఉంటుందనే ఆలోచనతో మరి మేడం గారు మనకి ఈ ఆలోచన ఇచ్చారు. ఇది ఆగస్టు నుంచి మేము ఇప్పటికి దాదాపు 127 రోజుల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద ఇది కొనసాగిస్తూ వస్తున్నాం. మరి 500 ఫీజు తీసుకుని నేనే చేయగలుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? 3 లక్షలు తీసుకుని నెలకి మరి ఐవీఎఫ్ చేయగలిగే వాళ్ళు అంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మీకు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూపించి భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించుకునే దారి చూపించాడో, అలాగే మంచి మనసున్న ఇంకా బోల్డ్ మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారానో, ఫోటో ద్వారానో భగవంతుడు చూపించి వాళ్ళకు కూడా ఆలోచన వచ్చేటట్టు చేసి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాగ భోజనం పెట్టుకునేటట్టు చేస్తాడు అనే ఆలోచనతో మేము ఈ ఫోటో వీడియో తీస్తున్నాం. అంతే తప్ప మరొక రకంగా మీరు ఏమీ ఆలోచించొద్దు, అన్నిదా మీరు భావించదని మనవి. తర్వాత ఇక ఈ ఆహారాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించండి, యేసు ప్రభుని పూజిస్తుంటే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీ అందరికీ ఎందుకు ఇక్కడ ఆహారం కూడా పెడుతున్నామంటే మరొక ఉద్దేశం కూడా మాకుంది. సంతానం పొందాలంటే ఆహారం మూలాధారం అందరికీ తెలుసు. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది మన బిడ్డకి అనేది అందరికీ సందేహం. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే 3 రకాలుగా మంచి ఆహారాన్ని మనం తీసుకోవాలి. నెంబర్ 1, మంచి మనసుతో అది వండి ఉండాలి. నీ గురించి, నీ క్షేమం గురించి మీ అమ్మ ఎలాగైతే వండిద్దో అలాగే ఆహారాన్ని వండేదందుకు ఒక పుణ్య దంపతుల చేత మీకు సంతానం కలగాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ పుణ్య దంపతులతో ఓం పుట్టి కింద మేము వండిస్తున్నాం. రెండోది, మంచి మనసుతో అది మీరు స్వీకరించాలి. తీసుకునేటప్పుడు మరి ఎలాగైతే చక్కగా మీరు ఆ భగవంతుడిని తలుసుకుంటూ మీ కోరికలు నెరవేరడానికి అది ధాతుపుష్టిగా, వీర్యవృద్ధిగా, అండాల క్వాలిటీగా మారబోతుంది అనే ఆలోచనతో అది మీరు స్వీకరించాలి. ఏ టీవీలు చూస్తూనో, ఫోన్లు చూస్తూనో, ఎవరినో తిట్టుకుంటూనో తినొద్దు. ఇలాగే తింటే నిజంగానే మేలు జరిగిద్ది. తర్వాత మూడోది, మంచి చేతుల మీదుగా మీకు అందాలి. మంచి చేతులు అంటే ఏం చేతులు? ఒక దేవుడు లాంటి మనుషులు వాళ్ళ చేతుల మీదుగా, అమ్మ దేవత లాంటిది, ఆవిడ చేతుల మీదుగా తినొచ్చు. భార్య కూడా మరొక దేవతే, నీ బిడ్డకి మాతృదేవత, మరి ఆవిడ చేతుల మీద కూడా తినొచ్చు. అలా కాని వాళ్ళు పరాయి వ్యక్తులు పెట్టేటప్పుడు మనం ఎలాంటి చేతులు చూడాలంటే సేవా రంగంలో ముందుండి మనకి భగవంతుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు. ఎవరికైనా వాళ్ళు ఉన్నది ఎవరికైనా పెట్టాలంటే ఎంతో కష్టం. మరి వాళ్ళకు ఉన్న సమయాన్ని కూడా వెచ్చించి ఎదుటి వ్యక్తికి సేవ చేస్తూ ఉన్న కాస్త సమయంలో సంపాదించుకున్న డబ్బును కూడా పరుల కోసం వెచ్చించే వాళ్ళని ఏమంటారు? దేవుడు లాంటి మనిషి అంటారు. అలాంటి దేవుడు లాంటి మనిషి ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే, ఒక గుడిలో పూజారి గారి ద్వారా అందితే, మన ఇంట్లో అయితే పులిహారే,
గుళ్ళో అందితే పూజారి గారి ద్వారా అందితే అది ప్రసాదమైంది. అలాగే మన ఇంట్లో బ్రెడ్ ద్రాక్షరసం ఉంటుంది, కానీ అదే పాస్టర్ గారి ద్వారా అడిగితే ప్రసాదం అయిపోద్ది. అలాగే ఇక్కడ కూడా అంతే, ఒక భగవంతుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు, భగవంతుడు లాంటి మనుషులు, దేవుడు లాంటి మనుషుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరికలు త్వరగా సఫలీకృతం అవుతాయనే ఉద్దేశంతో ఒక దేవుడు లాంటి మనిషిని మీకు ఈరోజు పిలవడం జరిగింది. దుర్గా నాగమల్లేశ్వరరావు గారు. ఈయన విజయవాడ లయన్స్ క్లబ్కి ఆద్యులు. ఏనాటి నుంచో ఆ భారతదేశంలోనే మొట్టమొదటి లయన్స్ క్లబ్ అంటే మరి విజయవాడ క్లబ్బు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్లబ్బు. ఆ క్లబ్కి మొదటి నుంచి ఉండి మరి అన్ని రంగాల్లో విజయవాడ క్లబ్బులకి అన్నిటికీ గవర్నర్గా కూడా చేసి మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, ఇప్పుడు కూడా 25 సేవా మహోత్సవాలు చేశారు. అంటే ఆ సేవా మహోత్సవాల్లో మరి ఎంతోమంది ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలకి కుట్టు మిషన్లు, సైకిళ్ళు, పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఇలాంటివన్నీ వాళ్ళకు ఉపయోగపడే వస్తువుల్ని మరి ఒక్కొక్క సంవత్సరము కనీసం 200 నుంచి 500 మందికి లబ్ధి చేకూరేటట్టుగా ఆయన గత 25 సంవత్సరాల నుంచి ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూడండి, భగవంతుడు ఆయన వెనకాల ఉండి ఎలా నడిపిస్తున్నారు. అలాంటి వ్యక్తి ద్వారా మీకు ఈరోజు ఆహారం అందబోతుంది. అవి ఒకటి కాదండి, ఆయన ఎంతో మందికి ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు, కొన్ని వేలు ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు. అలాగే రక్తదాన శిబిరాలు, డయాబెటిక్ క్యాంపులు, కంటి పరీక్షలకి సపరేట్గా ఒక హాస్పిటల్ని కట్టేసి పేద ప్రజలకి రెగ్యులర్గా ఇప్పుడు వరకు కూడా కంటిన్యూగా ఆయన ఆల్మోస్ట్ మరి 50,000 మందికి కంటి చూపుని ప్రసాదించే పరీక్షలు, మరి వాళ్ళకి ఆపరేషన్లు ఫ్రీగా చేయించారు. అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలండి, ఏమంటారండి వాళ్ళని? మామూలుగా కలియుగంలో అయితే మనకు దొరకరు. అలాంటి అరుదైన వ్యక్తులు మనకి ఈరోజు మనకి లయన్స్ క్లబ్ ద్వారా మనకి పరిచయం అవటం, వారి అమృత హస్తాల ద్వారా మీకు ఆహారం అందితే అది ప్రసాదంలా మారి మీ బిడ్డకి రావడానికి తోడ్పడుతుందనే కోరికతో వారిని మనం అడగటం, వారి అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించి, వారి వయసు కూడా ఎంతో తెలుసా? మీరు నమ్మలేరు, 80 సంవత్సరాలు. మనం 40 ఏళ్ళకే ఇట్టిట్టే అంటున్నాం. ఆయన చూడండి 80 ఏళ్ళ నుంచి విశ్రమించకుండా మరి ఇంట్లో ఆయన పనులు ఆయన చేసుకోవడమే కాదు, పరుల పనుల కోసం కూడా ముందుకు వచ్చి ఎక్కడ సేవ ఉందంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న అలాంటి వ్యక్తులకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. వారి చేతుల మీద, అమృత హస్తాల మీదగా అందాలని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుకోకుండా ఈరోజు మీ అదృష్టం పండింది. ఆ రోజు ఇవాళ రావడం జరిగింది ఆయన. మరి ఇవాళ కరెక్ట్గా మనం అట్లా చేస్తూ కరెక్ట్గా ఈ రోజు వచ్చేటప్పటికి మనకి 150వ రోజు అయింది. ఇవాళ మనం స్టార్ట్ చేసి ఇవాళ 150th డే అయింది. అనుకోకుండా చక్కగా ఆ రోజు రావడం, వారి చేతుల మీదుగా మీకు ఆహారం అందే ఏర్పాటు చేయడం చేస్తున్నారు. మీ అందరూ కూడా ఆ ప్రసాదాన్ని తీసుకుని చక్కగా మాతృదేవతలు, పితృదేవతలు అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు కూడా దేవుళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాం. దేవుడు దగ్గర నుంచి ప్రసాదం వస్తే మీరు కూడా దేవుళ్ళు అవుతారమ్మా. మరి వారి మాటలతో మిమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా రీజన్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ గారికి, అలాగే జోన్ చైర్మన్ పవన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. డాక్టర్ గారు చెప్పినంత గొప్ప వ్యక్తినే కాదు, చాలా సామాన్య కార్యకర్తలైనా ఈ రోజు వరకు నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ విషయాలన్నీ ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ ప్రపంచంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. దాని పరిచయంగానే ఈ సంవత్సరం 15 క్లబ్బులకి ఒక ఆర్సీ ఉంటారు. ఆ ఆర్సీగా నాకు పరిచయం అయ్యారు ఆయన. మరి అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఇవాళ మీకు అర్థమవుతుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అలాగే పార్వతీ పరమేశ్వర్ లాగా అన్నప్రసాద వితరణ అనే ప్రోగ్రామ్ని ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి నేను లైనిజంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో క్లబ్బులు సౌత్ ఇండియా అంతా కూడా తిరిగా, కానీ ఏ డాక్టర్ కూడా ప్రతిరోజు కూడా ఒక హైజెనిక్ ఫుడ్తో, ఒక మంచి యాంబియన్స్లో అందరికీ మంచి జరగాలి, నా దగ్గర వచ్చే అందరికీ కూడా మంచి జరగాలి, మంచి పిల్లలు పుట్టాలి అని ఒక పూజలు చేయించి, మంచి వాతావరణంలో మంచి రోళ్ళతో తయారు చేయించి ఇక్కడ పెట్టడం అనేది రియల్లీ బిగ్ సాల్యూట్ సార్. మీ ఎందుకు ఎవరి వల్ల కాదు. 40 ఏళ్ళకి
ఎవరైనా అవ్వచ్చు, సంపాదన ఉండొచ్చు. ఎంతోమంది ఆయన చెప్పినట్టు 500 నుంచి లక్షలు, ఇవాళ 500 రూపాయలు తీసిన డాక్టర్లు లేరు నెలకే. అంత 600, 800, 1000 రూపాయల కలెక్షన్ అన్నా కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక మంచిని మనం ఇక్కడి నుంచి ప్రోత్సహించాలి, 10 మందికి తెలియాలి అనే ఉద్దేశం చేయడం. రియల్లీ ఆయన వచ్చిన ఆలోచన 365 రోజులు చక్కగా ఎవరో మనం భోజనం పెట్టి అక్కడ భోజనానికి పంపించమంటాం కాదు, ప్రత్యేకంగా పర్సనల్గా వచ్చి వాళ్ళందరికీ కూడా వడ్డం చేసి మంచి చెడులు చేసి ఇన్ని చక్కటి మాటలు కూడా మీకు, ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఒక బిడ్డకి జన్మనిచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత బాగుంటే అంత మంచిది అని అన్ని రకాలు కూడా మీకు ప్రోత్సహించడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఎత్తుక్కోకుండా చక్కగా మంచి హైజెనిక్ ఫుడ్ మంచి అంబులెన్స్లో పెడతాం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఆయన చెప్పినట్టు సౌత్ ఇండియా మొత్తం తిరిగాను, దాదాపుగా ప్రతి హాస్పిటల్స్ అన్నదానాలు చూశాను. ఒక డాక్టర్ మాత్రం 365 రోజులు ఇంత చక్కగా ఫుడ్ టైము, ఆయన 5 నిమిషాలు కొన్ని లక్షల రూపాయలు వాల్యూ చేసేవాళ్ళని కూడా ఆయన పర్సనల్గా వచ్చి ప్రతి వాళ్ళని పలక నుంచి మిస్సెస్ మరి ఆమెకి ఇదంతా బ్యాక్ బోన్ అంతా ఆమె, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ ప్రోత్సాహం మనందరికీ డాక్టర్ గారి ప్రోత్సాహం అయితే ఆయనకి ప్రోత్సాహం పవన్ గారి. మరి ఇంత చక్కటి అంబియన్స్లో అండి ఇక్కడికి చూడండి, మనం ఇక్కడికి వస్తే ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడో మనం అన్న వితరణ అంటే మీకు తెలిసిందే విషయం అంటే కూడా భక్తులు అన్నీ చెబుతుంటారు. కానీ వండే వాళ్ళ దగ్గర నుంచి వడ్డించే వాళ్ళ వరకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఇంత డబ్బు పక్కన పెడతాం, అంత ఇంత చేయాలనే తపన కావాలి మనిషికి. అది డాక్టర్ గారు రావడం గొప్ప విషయం. ఏ డాక్టర్ గారు, నేను నాకు తెలిసి చెప్తున్నాక 40 ఏళ్ళ నుంచి సౌత్ ఇండియా అంతా తిరిగాను, ఎక్కడ కూడా అన్న వితరణ ప్రోగ్రాం కొన్ని వేలు చూశాను. కానీ ఇంత చక్కగా మనస్ఫూర్తిగా అందరికీ మంచి జరగాలని చేయించు దగ్గర నుంచి వాళ్ళకి వడ్డించే వరకు కూడా ఇన్ని రకాలుగా తీసుకుంటున్న డాక్టర్ గారికి నిజంగా మాత్రం ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా ఆయన చేసి ఓపిక ఇస్తారు. ఇంకా కొన్ని వేల మంది, నాకు తెలిసినంత వరకు కొన్ని 15,000 మందికి ఆయన దీనిలో ఏర్పాటు చేయడానికి ఏర్పడ్డారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయనకి పద్మశ్రీ అవార్డు మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇంత కమిటెడ్గా డబ్బు ఎవరైనా తీసుకుంటారు దానికోసం కాదు, ఎంత శ్రద్ధ వహించి పర్సనల్గా మరి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇది చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ డాక్టర్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా అందరూ కలిసి అభినందనలు తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నారు. వారి మిస్సెస్ థ్యాంక్ యూ సార్. లోకా సంస్థ సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు? అందరూ ఈ ఆహారాన్ని తీసుకోండి అమ్మా. చక్కగా మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని కోరుకుంటున్నాం. కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని ఆ భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించారు, మీకు భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించారని వినమ్రతతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదృష్టవశాత్తు ఈరోజు మాకు దేవుడు లాంటి మనిషి ఈరోజు మాకు రావడం, వారి చేతుల మీదుగా మీకు అందడం మాకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. మీరందరూ కూడా ఆ భగవంతుడిని ధ్యానిస్తూ చక్కగా ఆహారాన్ని తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.